గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అమ్మవారి యొక్క శ్రీమాతా తత్వం గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాము. ఒక్కసారి త్రికరణ శుద్ధిగా మనం కనుక ఆ తల్లిని అమ్మా అని పిలిచి ఆ పిలుపులో ఏముండాలి? భక్తి ఉండాలి, ప్రేమ ఉండాలి. మనం మన అమ్మని ఎంత ప్రేమగా పిలుస్తాం. ఇప్పుడు ఆడపిల్లలు ఉన్నారనుకోండి, కొత్తగా అత్తగారింటికి వెళ్ళినటువంటి వారు మొదటిసారి పుట్టింటికి వెళ్ళినప్పుడు అమ్మని చూడాలని, నాన్నని చూడాలని, వారిని ఒక్కసారి అమ్మ అని పిలిచి వారిని దగ్గరికి తీసుకోవాలని ఆడపిల్లకి ఎలా ఉంటుంది? అలాగే మగపిల్లలకి కూడా ఏదైనా కష్టం కలిగినా లేకపోతే సుఖం కలిగినా ఒక్కసారి నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళాలి, మా అమ్మ ఒడిలో తల పెట్టుకొని నా యొక్క బాధని చెప్పుకోవాలని మగపిల్లలకు కూడా అనిపిస్తూ ఉంటుంది కదా. మనకి కూడా ఎలా ఉండాలి? బాధ అనేది లేకపోతే సుఖం అనేది ఆ చెప్పుకోవటంలో ఒక నాకన్న తల్లికే కాదు చెప్పుకునేది, ఈ జగత్తునంతా కన్నటువంటి తల్లి నా ఎదురుగా కూర్చుని ఉంది. నేను ఆ తల్లి యొక్క పాదాలని త్రికరణ శుద్ధిగా పట్టుకున్నాను, నన్ను ఆ తల్లి ఉద్ధరించి తీరుతుంది అన్నటువంటి పూనికతో కనుక ఆ తల్లి నామాన్ని శ్రీమాత అని పలికామనుకోండి, తప్పకుండా ఆ తల్లి భవసాగరం నుంచి మనల్ని ఉద్ధరించి తీరుతుంది. మనం మొన్న చెప్పుకున్నాం కదా, జ్ఞాన సంబంధాలు చాలా చంటి పిల్లవాడిగా ఉన్నప్పుడే ఒక్కసారి అమ్మా అని ఏడ్చాడు. వాడికి ఏమీ తెలియదు. తండ్రి చెప్పినటువంటి ఒక్క మాట పట్టుకొని, నాకు అందరికీ కన్నటువంటి తల్లిదండ్రులు వాళ్ళు అక్కడ కూర్చొని ఉన్నారు, వాళ్ళని పిలు, నీకు భయమేస్తే అని చెప్పితే ఒక్కసారి ఆర్తిగా పిలిచాడు, నాకెందుకు వాళ్ళు ఉన్నారు నా ఎదురుగా అని. మరి వాడు ఉద్ధరణ పొందాడా లేదా? చిన్న వయసులోని అంతమంది నాయనార్లలో కూడా చాలా గొప్పనైనటువంటి స్థితిని జ్ఞాన సంబంధాలు నాయనార్ తీసుకున్నాడు. అంటే ఒక్కసారి త్రికరణ శుద్ధిగా అమ్మా అని పిలిస్తే ఆ తల్లి ఆ జ్ఞాన సంబంధాన్ని రక్షించి తీరింది, ఉద్ధరించి తీరింది. మనకి కూడా ఆ పూనిక ఉందనుకోండి, శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి అనేసి మనము వేరే నామాల వైపు వెళ్ళగలుగుతామా? అసలు ఒక్క శ్రీమాత దగ్గరే మనం ఆగిపోతాము. నాకెందుకు, ఆ తల్లి ఉంది కదా, ఈ ఒక్క నామాన్ని పట్టుకొని నేను ఈ భవసాగరాన్ని ఇదేస్తాను. మళ్ళీ మళ్ళీ అమ్మ అంటూ పిలిచేటటువంటి అవకాశం లేనటువంటి పునరావృత్తి రహిత శాశ్వత శివ సాహిత్యాన్ని పొందేటటువంటి స్థితికి నేను చేరుకుంటాను అన్నటువంటి ఆలోచన మన మనసులో కలిగినంత మాత్రాన మనం ఆ తల్లి నీడలో కూర్చొని శ్రీమాత అంటూ ఆ తల్లిని చూస్తూ, ఆ తల్లిలో మన అమ్మని చూసుకుంటూ అమ్మా అమ్మా అంటూ మనం పిలుస్తూ, మన అమ్మ ఏం చేస్తుంది? ఏ తల్లైనా సహజంగా కోరుకునేది ఏంటండి, ఎప్పుడూ కూడా తన పిల్లలు ఎంత వయసు వచ్చినప్పటికీ కూడా అమ్మా అమ్మా అంటూ పిలవాలని ప్రతి తల్లి కూడా కోరుకుంటుంది. కానీ ఆ జగజ్జనని ఏం చేస్తుందిట, మళ్ళీ అమ్మా అంటూ పిలవాల్సినటువంటి అవసరం లేకుండా మనల్ని ఉద్ధరించి తీరుతుంది. ఆ పూనిక మనకి కలగాలి. అందుకే లీలాశుకుడు కూడా ఏం చెప్పాడు కృష్ణ కర్ణామృతంలో, కృష్ణ, నేను నీ నామానన్ని పలుకుతూ నిన్నే ఆశ్రయిస్తూ నిన్నే నేను ధ్యానం చేస్తూ ఉన్నాను. కానీ నిన్నే ధ్యానం చేస్తూ ఉంటే మరి యాదవులంటే వారికి ఏముండేది? పాడి పంటలే వారి యొక్క ఐశ్వర్యము ఆ కాలంలో. కాబట్టి వారి యొక్క ఐశ్వర్యాన్ని గుర్తు చేస్తూ, కృష్ణ, నిన్నే నమ్ముకొని నీ పాదాలే స్మరిస్తూ నిన్నే ధ్యానం చేసినటువంటి నాకు చివరికి నువ్వేం చేశావు? అమ్మ పాలు కూడా లేకుండా చేశావు కదయ్యా అంటూ లీలాశుకుడు ఎంతో ఆనందాన్ని అనుభవించాడంటే, ఇక్కడ అమ్మ పాలు కూడా లేకుండా చేశావంటే ఏంటి అంటే మళ్ళీ తిరిగి జన్మ ఎత్తాల్సినటువంటి అవసరం లేనటువంటి శాశ్వతమైనటువంటి శివ సాహిత్యాన్ని ఆ పరబ్రహ్మము అనుగ్రహించింది. కాబట్టి మనకి త్రికరణ శుద్ధిగా ఈ ఒక్క నామాన్ని పట్టుకొని భవసాగరాన్ని ఈదినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నిజానికి మూక పంచశతి శతకకర్త అయినటువంటి ఆయన మనకి తెలియజేస్తాడు, అమ్మా అని ఒక్కసారి మనం పిలిస్తే చాలుట, మళ్ళీ మళ్ళీ మనము అమ్మా అని పిలవాల్సినటువంటి అవసరం లేనటువంటి స్థితి ఆ తల్లి కలుగచేస్తుంది. అది ఎలాగా ఉంటుందిట, నిజానికి ఒక ఏరుందనుకోండి, ఆ ఏటిలో మనం ఒక రాయి వేసామనుకోండి, ఆ రాయిని వేస్తే రాయి ఏమైతుంది? ఏటిలో మునిగిపోతుంది.
కానీ నిజానికి మనం ఆ ఏటిలో మనం మోయలేనటువంటి ఆ బండరాయిని తీసుకుని నీటిలో వేసామనుకోండి, అందులో పడ్డటువంటి బండరాయి మునిగిపోకుండా పైకి తేలుతూ వచ్చిందనుకోండి, అప్పుడు అదొక వింత అవుతుంది. అది ఒక వింత అయిపోయి ప్రతి ఒక్కరూ కూడా దాన్ని దర్శించుకోవటానికి తిరణాలుగా వస్తారు. నిజానికి ఏదైనా వింత జరిగితే అంతే కదా, ప్రతిదీ కూడా మనకి కలియుగంలో ఏంటి చాలా వింతగానే అనిపిస్తుంది. చివరికి ఏదైనా హైబ్రిడ్ మొక్క కనుక వచ్చిందనుకోండి, ఎక్కడో తెలియక ఇంకో మొక్కతో అది కలిసినప్పటికీ కూడా కొత్త రకం మొక్క వస్తే అదేదో వింత, అదేదో అద్భుతమని ప్రతి ఒక్కరం కూడా తిరణాలలా వెళ్ళి అది చూసి నమస్కరిస్తామే కానీ అసలు ఇది ఎందుకు జరిగింది అన్నటువంటి ఆలోచన కొంతమందికే వస్తుంది. మరి అలా ఆ ఏటిలో కనుక బండరాయి తేలుతూ ఉంటే అది ఒక తిరణాలే అవుతుంది. ప్రతి ఒక్కరూ ఏం చేస్తారు, ఆ తిరునాళ్ళు చూడటానికి అరే చాలా వింతగా ఉంది, మనం ఏటిలో అంత పెద్ద బండరాయి వేసినప్పటికీ కూడా ఆ బండరాయి మునిగిపోకుండా తేలుతూ ఉందిట, కాబట్టి అది దర్శించుకొని వద్దాము అని ప్రతి ఒక్కరూ కూడా దాన్ని దర్శించుకోవటానికి తిరణాలలా వెళ్ళిపోతారు. అంటే ఆయన మనకి చెప్పింది ఏంటి, మూక పంచశతిలో ఆ మూకుడు చెప్పింది ఏంటి మనకు, నిజానికి ఆ మూక పంచశతిలో ఆ మూక శంకరుడు చెప్పినవన్నీ కూడా ఆయన చెప్పినటువంటివి కావు, అమ్మవారే ఆ మూక శంకరుడితో చెప్పినటువంటి మాటలు. మనము కనుక అమ్మా అని ఒక్కసారి ఆ తల్లి పాదాలని కనుక భక్తితో పట్టుకుంటేట మనల్ని ఉద్ధరించి తీరుతుంది. ఒకవేళ ఆ తల్లి కనుక ఉద్ధరించకపోతే నీటి మీద బండ తేలినట్టే అని ఆ మూక పంచశతి శతకకర్త చెప్పాడు. కాబట్టి ఏంటి, మనకి ఉండాల్సింది ఏంటి, ఆ పూనిక ఉండాలి. నా తల్లి నా సింహాసనం మీద ఉంది, నన్ను ఉద్ధరించి తీరుతుంది అన్నటువంటి ఆలోచన కలిగినంత మాత్రాన తప్పకుండా మనము ఉద్ధరణని పొందుతాము. నిజానికి మన అమ్ముందనుకోండి, మనం ఇందాక చెప్పుకున్నట్టు ఎప్పుడూ కూడా తన పిల్లలు తనని అమ్మా అమ్మా అని పిలుస్తూ ఉండాలనే కోరుకుంటుంది. నిజానికి ఏ స్త్రీ అయినా కోరుకునేది ఏంటండి, తాను జీవించి ఉన్నంత కాలము కూడా ఏమండి అన్నటువంటి పిలుపుకి దూరం కాకూడదని కోరుకుంటుంది. తనని తన పిల్లలు తాను ఉన్నంత కాలము అమ్మా అని పిలుస్తూ ఉండాలని ప్రతి స్త్రీ కూడా కోరుకుంటుంది. కాబట్టి అమ్మ అన్నటువంటి పిలుపు కోసము తహతహలాడిపోతుంది. ఒకవేళ బిడ్డడు దూరం అయిపోయి నేను సన్యసిస్తానమ్మా అన్నా కానీ తల్లి ఊరుకోదు, లేకపోతే పై చదువులకి విదేశాలకు వెళ్తా అన్నా కూడా ఎందుకురా అంత దూరం వెళ్ళి చదవటము, ఇక్కడ మనకి ఎన్ని లేవు. మన ఇండియాలో అయితే ఒక 24 గంటల ప్రయాణం చేసినప్పటికీ కూడా నేను చూసే అవకాశం ఉంటుంది, అంత విదేశాలకు వెళ్ళడం ఎందుకు నాన్న అంటూ ప్రతి తల్లి కూడా మనసులో చాలా ఖేదంతోటే బాధతోటే బిడ్డను వదలలేకే వాడి అభ్యున్నతి కోసమే విదేశాలకి పంపిస్తుంది. అంతేకాని మనస్ఫూర్తిగా ఏ తల్లి కూడా నువ్వు విదేశాలకు వెళ్ళిపోరా, నా నుంచి దూరంగా వెళ్ళిపోను, అక్కడే ఉండి చదువుకొని ఏ తల్లి కూడా అనదు. మనసులో ఎంతో బాధ. వాడు ఫోన్ చేసినప్పుడల్లా ప్రతి క్షణము కూడా బిడ్డల గురించే ఆలోచిస్తూ ఉంటుంది. వాడు తిన్నాడో లేదో, సమయానికి పడుకున్నాడో లేదో, వాడికి ఇది పడదే, ఈ కాలం అసలు వాడికి అనారోగ్యం వస్తుందే, వీడికి ఇవన్నీ పడవు, మరి అక్కడ ఎలా సర్దుకుపోతున్నాడో ఏంటో అంటూ తల్లి ఏం చేస్తుంది, ఎప్పుడూ కూడా పిల్లల క్షేమాన్ని గురించే ఆలోచిస్తుంది, వారి అభ్యున్నతి గురించే ఆలోచిస్తుంది. వారు దూరంగా వెళ్తాను అంటే ఏ తల్లి కూడా మనస్ఫూర్తిగా ఒప్పుకోదు. వివాహాలయ్యాకంటారా, ఇప్పుడు ఉన్న కాలమాన పరిస్థితులను బట్టి తప్పదు కాబట్టి వాళ్ళని వేరు కాపురాలు పెట్టిస్తున్నామే కానీ నిజానికి తల్లికి బిడ్డల నుంచి దూరంగా వెళ్ళడము అంటే హృదయం పగిలిపోతుంది. అమ్మో, నా కొడుకు నా రక్తం పంచుకు పుట్టినటువంటి వాడు, వీడి పెంచడం కోసం నేను ఎంత కష్టపడ్డాను, వీడిని కడుపుతో ఉన్నప్పుడు ఎన్ని కష్టాలు అనుభవించాను అని అవన్నీ గుర్తు చేసుకుని చంటి పిల్లవాడిగా ఉన్నప్పుడు పిల్లవాడు చేసినటువంటి అనేక చేష్టల్ని గుర్తు తెచ్చుకుంటూ తల్లి మనసు ఖేదాన్ని అనుభవిస్తుంది. అంతటి ఆర్యాంబ కూడా శంకర భగవత్పాదుల వారు సన్యాసం స్వీకరిస్తానంటే ఒప్పుకోలేదు. అమ్మో, నేను నిన్ను చూడకుండా ఉండలేనురా అంటూ అంతటి ఆర్యాంబ కూడా మొదటిసారి శంకర భగవత్పాదుల వారు సన్యసిస్తానంటే ఒప్పుకోలేదు. మనం ఒక లెక్క, తల్లి హృదయమే అలాంటిదండి. తల్లి హృదయం అలా ఉంటుంది కాబట్టి ఎప్పుడూ కూడా తల్లి కోరుకునేది ఏంటి, బిడ్డల నుంచి మనస్ఫూర్తిగా వచ్చేటటువంటి అమ్మా అన్నటువంటి పిలుపునే కోరుకుంటుంది. నిజానికి ఇప్పటి కాలాన్ని బట్టి చూస్తే
పిల్లలు వాళ్ళు ఎంతో సమయం లేకుండా తీరిక లేకుండా తిరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఒక్కసారి తల్లిదండ్రులకి ఫోన్ చేస్తూ అమ్మా భోంచేశావా, మందులేసుకున్నావా అని వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారిని దూరంగా ఉన్నప్పుడు అడిగారనుకోండి, ఆ తల్లిదండ్రులు ఇంకో 5 సంవత్సరాలు ఎక్కువగా బతకగలుగుతారు. ఎందుకు? పిల్లల నుంచి వచ్చినటువంటి ఆ ప్రేమపూరితమైనటువంటి వాక్కులు వారికి అంతటి బలాన్ని ఇస్తాయి. అదే దగ్గరగా ఉన్నారనుకోండి, ఏంటమ్మా నువ్వు ఫోన్లో షుగర్ ఉంటే ఉంది, ఇంకో టాబ్లెట్ వేసుకుంది కానీ నీకు ఇష్టం కదా, ఇది తినేసే, బాసుంది తినేసే అంటూ కొడుకు కనుక కొసరి నోట్లో ఆ మధుర పదార్థం పెడుతున్నాడు అనుకోండి, నిజానికి పైకి కనిపించకపోవచ్చు కానీ హృదయంలో ఆవిడ ఆనందాన్ని మనం వర్ణించలేమండి. అది మనము ఎందులో చూడగలుగుతాము? ఆవిడ యొక్క కళ్ళల్లో చూడగలుగుతాం. ఎందుకు? తల్లి కోరుకునేదేంటి? బిడ్డల దగ్గర నుంచి ప్రేమను మటుకే కోరుకుంటుంది. చంటి పిల్లలుగా ఉన్నప్పుడు తల్లి అప్పుడే చదువుకొని కాలేజీ చదువు పూర్తి చేసుకొని తల్లి అయినటువంటి స్త్రీ చూడండి, ఎవరన్నా తల్లి ఇలా ఉండాలి అని మనకి ఏదన్నా ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయిటండి? ఎవ్వరికీ అలాంటి ట్రైనింగ్ సెంటర్స్ లేవు. ఇప్పుడు కాలమాన పరిస్థితుల్ని బట్టి చూస్తే ప్రతిదానికి కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు. కానీ ఒక స్త్రీ తల్లిగా మారిన తర్వాత తీసుకోవలసినటువంటి నియమ నిబంధనలు కానీ ఎలా ప్రవర్తించాలి అన్నటువంటి దానికి కానీ ఏదన్నా ట్రైనింగ్ ఉందా? లేదే. కానీ ఎంత ఉన్నత చదువులు చదివినప్పటికీ కూడా, ఎంత ఉన్నత స్థాయిలో ఉండి ఉద్యోగాన్ని చేస్తున్నప్పటికీ కూడా తల్లి కాగానే ఆ రక్షణ భారాన్ని, ఆ మాతృత్వాన్ని స్త్రీ స్వీకరిస్తూ ఏం చేస్తుంది? ఇక ఈ ప్రపంచమంతా నాకు వీడితోటే ముడిపడి ఉంది అని మొత్తం ప్రపంచాన్ని కూడా తనతోటి, తన కొడుకుతోటి, లేకపోతే తన కూతురుతోటే ముడివేసుకుని తన జీవితాన్నంతా ఒక రక్షగా, అంటే ఒక గిరికేసుకుని ఆ ప్రపంచంలోనే తిరుగుతూ ఉంటుంది. నిజానికి చూడండి, ఒక రైలు బండిలో మనం వెళ్ళిపోతూ ఉన్నాము. వెళ్ళిపోతూ ఉంటే మంచి గాఢ నిద్రలో ఉన్నారు. నిజానికి ఆ అమ్మాయికి ఒకసారి నిద్రపోయిన తర్వాత మధ్యలో లేచేటటువంటి అలవాటే ఉండదు. కానీ కొత్తగా తల్లైనటువంటి అమ్మాయి కూడా ఏం చేస్తుంది? మనం రైలులో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు పక్కన పెద్ద రైలు శబ్దం చేస్తూ వెళ్ళిందనుకోండి, వెంటనే అప్రయత్నంగా ఏం చేస్తుంది? వెంటనే తన బిడ్డని గుండెలకి హత్తుకుంటుంది. ఇది మనం ఎవరన్నా అమ్మాయికి తర్ఫీదు ఇచ్చామా? లేదమ్మా, ఇలా రైలు వెళ్తుంటే నువ్వు గుండెలకి హత్తుకోవాలి నీ బిడ్డని అని మనం ఎవరన్నా నేర్పిస్తున్నామా? నేర్పించలేదే. మనం నేర్పించకుండానే ఆ పిల్ల అలా చేసింది అంటే ఆ శ్రీమాతా తత్వము ఆ అమ్మాయిలో ప్రవేశించి అలా రక్షణని ఏర్పాటు చేసింది. అందుకే స్త్రీ సృష్టికర్త కాబట్టే ముందు నమస్కారం మనకి వేదాలు ఏం చెప్పాయి? వాళ్ళకి వీళ్ళకి కాదు, మొదటి నమస్కారం తల్లికే అని, మాతృదేవోభవ అని మనకి వేదాలే తెలియజేశాయి. కాబట్టి తల్లి ఎప్పుడూ కోరుకునేది పిల్లలు తన యొక్క దరిదాపుల్లో ఉండాలి, తన కనుసన్నల్లో ఉండాలి, ఎప్పుడూ తన పిల్లలు అమ్మా అమ్మా అంటూ పిలవాలి అని కోరుకుంటుంది. నిజానికి తల్లి ఐఏఎస్ ఆఫీసర్ అయినప్పటికీ కూడా పిల్లలు అమ్మ దగ్గరికి వచ్చి మేడం గారు అంటే ఊరుకుంటుందా? ఏమిట్రా నీకు ఏమన్నా మతిపోయిందా ఏంటి? నన్ను మేడం గారు అంటావేంటి? చక్కగా అమ్మా అని పిలువు అని ఏ తల్లైనా తప్పకుండా అని తీరుతుంది. ఎందుకు? ఆ అమ్మ అన్నటువంటి పిలుపులోని అంతటి మాధుర్యం ఉంటుంది. ఆ అమ్మ అన్నటువంటి పిలుపు కోసం ప్రతి స్త్రీ కూడా తహతహలాడిపోతుంది. నిజానికి చూడండి, కొత్తగా చదువు కోసమో ఉద్యోగం కోసమో పిల్లలు కొంత దూర ప్రదేశాల్లో ఉన్నారనుకోండి, పిల్లవాడు వస్తున్నాడు అని తెలియగానే తల్లి ఏం చేస్తుంది? తెల్లవారకుండానే లేస్తుంది. అంటే రోజు కంటే ఒక అరగంట ముందుగానే లేస్తుంది. అరగంట ముందుగానే లేచి తన పిల్లాడికి ఏమేమి ఇష్టమో అవన్నీ కూడా తయారు చేస్తుంది. లేకపోతే ముందుగానే పిల్లల్ని అడిగి తెలుసుకుంటుంది, ఏమ్మా నీకు ఏమేమి ఇష్టం, నీకేం చేయమంటావు, రేపొద్దున వస్తున్నావు కదా అంటూ అన్నీ తయారు చేసి వాళ్ళు వచ్చే సమయానికి వంటగదిలో ఉంటే బాగుండదు కదా, వాళ్ళతో మాట్లాడేది ఎట్లా అంటూ వాళ్ళు వచ్చే సమయానికంటే ముందుగానే ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఎదురు చూస్తూ ఉంటుంది. నిజానికి
ఈ విషయం మనకి అవగతమయ్యేసరికి ఆ అమ్మ అన్నటువంటి పిలుపు మనకి దూరం అయిపోతుంది. కాబట్టి మనం చిన్నతనం నుంచి కూడా ఆ అమ్మ అన్నటువంటి ఆ యొక్క పదంలో ఆ తల్లి పంచేటటువంటి ప్రేమలో ఉన్నటువంటి మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ, అయ్యో మా అమ్మ మా కోసం ఎంత కష్టపడుతుంది, మా నాన్నగారు మా కోసమే కదా ఇంత కష్టపడుతుంది అంటూ తల్లిదండ్రుల మీద ప్రేమ భావాన్ని పెంచుకొని వాళ్ళు ఉన్నంత కాలము కూడా మనం వారిని ఎంతో ప్రేమగా చూసుకోవాలి. ఆ తృప్తి చాలు ఆ జన్మలకి, మనకి కూడా ఆ తృప్తి చాలు. నిజానికి మనం తల్లిదండ్రుల్ని పట్టించుకోకుండా వారి యొక్క విలువ తెలుసుకునేసరికి వారు మనకి దూరమైపోయారనుకోండి, ప్రతి ఒక్కరూ కూడా వారికి పైకి చెప్పకపోవచ్చు, కానీ మనసులో బాధ ఉంటుంది. అయ్యో నేను మా అమ్మని ఇలా చూసుకోలేకపోయాని, అయ్యో నేను మా నాన్నగారిని ఇలా చూసుకోలేకపోయాని అంటూ ప్రతి ఒక్కరికి కూడా అది హృదయంలో నిజానికి గుణపంతో గుచ్చినట్టుగానే ఉంటుంది. ఎందుకు పైకి చెప్పుకోరు, మళ్ళీ ఎందుకు వాళ్ళు తప్పు చేశారన్నటువంటి భావనే వాళ్ళని కృంగిపోయేటట్టు చేస్తుంది. కాబట్టి తల్లిదండ్రుల్ని ఎప్పుడూ కూడా మనం దూషించటం కానీ, వారిని ప్రేమరాహిత్యం వైపు అంటే వాళ్ళని వృద్ధాశ్రమాలలో చేర్పించటం కానీ, వివాహమైన తర్వాత వేరు కాపరాలు పెడుతూ వాళ్ళని దూషించటం కానీ చెయ్యకూడదు. ఎందుకు? వారు మనకి జన్మనిచ్చారు, వారు లేకపోతే అసలు మనము లేము అన్నటువంటి సత్యాన్ని మనము గ్రహించగలగాలి. ఇదంతా ఎప్పుడు తెలుస్తుంది మనకి? ఈ శ్రీమాత అన్నటువంటి నామంలో ఉన్నటువంటి మహిమని కనుక మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే, అమ్మా అమ్మా అన్నటువంటి నామానికి ఇంత మహత్యం ఉందా అంటూ మనము ఆ జగజ్జనని మీదే కాదు, మన కన్న తల్లి మీద కూడా ఇంకా మనకి ప్రేమ ఎక్కువైపోతుంది. నిజానికి మన తల్లి ఏం చేస్తుంది? మనము అమ్మా అమ్మా అన్న పిలుస్తూ ఉన్నా కొద్దీ, అమ్మో నా బిడ్డడు అని ఇంకా మనకి మన పైన ప్రేమ ఎక్కువగా కురిపిస్తూ ఉంటుంది. కానీ ఆ జగజ్జనని ఏం చేస్తుందోట తెలుసా? మళ్ళీ ఈ జన్మలోకి రాకుండా మనల్ని అనుగ్రహించి తీరుతుంది. కాబట్టి మనము ఆ తల్లి పాదాలు పట్టుకుంటే ఇక మళ్ళీ అమ్మ పాలు తాగాల్సినటువంటి అవసరం లేనటువంటి స్థితి ఆ తల్లి కలుగ చేస్తుంది. మరి అప్పుడు ఆ మాట అనుకోగానే మనకి శ్రీమాత అన్నటువంటి నామం పలకగానే మనకేమనిపిస్తుంది? అమ్మా నేను నిన్ను ప్రేమతో భక్తితో శ్రీమాత అని ఒక్కసారి పిలిచాను, ఇక మళ్ళీ నాకు జన్మ లేకుండా చేయాల్సినటువంటి బాధ్యత నీదే అని ఆ తల్లికి మనం చెప్పినట్టు అనిపిస్తుందా లేదా? అంటే అందుకే తల్లి ఎప్పుడు కూడా బిడ్డలు తన కళ్ళ ఎదురుగా ఉండాలని కోరుకుంటుంది. కాబట్టే మనకి చిన్నతనంలో, ఇప్పుడంటే అవన్నీ తగ్గిపోయాయి కానీ అండి, చిన్నతనంలో మనకి అమ్మ నాయనమ్మలు అమ్మమ్మలు కథలు చెప్తూ ఉండేవారు. కథలు చెప్తూ ఏం చెప్పేవారు? కథంతా పూర్తయిపోయిన తర్వాత కథ కంచికి మనం ఇంటికి అంటూ బిడ్డల్ని తీసుకొని తల్లి ఇంట్లోకి తీసుకెళ్లిపోయేది. మరి కథ కంచికి అనడానికి ఎందుకు? కంచిలో ఎవరున్నారు? ఆ కామకోటి కంచి కామాక్షిదేవి కొలువై ఉంది. నిజానికి ప్రతి ఒక్కరం కోరుకునేది ఏంటి? మళ్ళీ మళ్ళీ ఈ జన్మ ఎత్తకూడదనే కోరుకుంటాము. ఎంతో గొప్పనైనటువంటిది ఈ మానవ జన్మ. ఈ మానవ జన్మ వచ్చినప్పుడే మనము మనల్ని ఉద్ధరించుకోవాలి. మళ్ళీ జన్మ లేకుండా ఉండేటటువంటి స్థితిని మనము ఏర్పాటు చేసుకోవాలి. అలా ఏర్పాటు చేసుకోవాలి అంటే ఎంతో కొంత ఉపాసన చెయ్యాలి కదా. నేనేమీ చెయ్యను అని కూర్చుంటే మరి ఈ జీవుడు ధన్యమయ్యేది ఎట్లా? మరి అలా జీవుడు ధన్యమయ్యి ఆ కంచి కామాక్షి దేవిలో కలిసిపోవాలి అంటే, ఉద్ధరణ పొందాలి అంటే ఇలాంటి నామాల గురించి తెలుసుకుంటూ ఆ నామాల యొక్క వైశిష్ట్యాన్ని మనము అవలోకనం చేసుకుంటూ ఆ నామాన్ని ఒక్క నామాన్ని పట్టుకున్నా కూడా మన జీవుడు ఉద్ధరింపబడతాడు. కానీ తల్లి ఏమంటుందిట? కథ కంచికి వెళ్ళిపోయింది అంటే నీ కథ కూడా కంచికి వెళ్ళాలి, కానీ ఇప్పుడు కాదు, నేను వెళ్ళిపోయిన తర్వాత. ఏ తల్లి కూడా తన కళ్ళ ముందు బిడ్డడు వెళ్ళిపోవాలని కోరుకోదు కదండి. ప్రతి తల్లి ఏం కోరుకుంటుంది? తన బిడ్డడు నిండు నూరేళ్ళు అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంగా ఉండాలనే ప్రతి తల్లి మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తుంది. అందుకని తల్లి ఏం చేస్తుందిట? ఇప్పుడు నీకు ఈ కథ చెప్పాను కానీరా, ఇంకా ఎన్ని జన్మలు ఎత్తుతావురా, ఇక చాలు, ఈ జన్మే నీకు ఆఖరి జన్మ అయిపోవాలి, కథ కంచికెళ్ళిపోవాలంటే నీ కథ కంచికెళ్ళిపోవాలి. కానీ ఇప్పుడు కాదు, ఇప్పుడు మనం మన ఇంటికి వెళ్ళిపోదాం. తరువాత ముందు ముందు నీకు వయసు పైబడిన కొద్దీ కూడా నువ్వు అలాంటి ఉపాసనలోకి వెళ్ళిపోవాలని తెలియచేయటానికే కథ కంచికి మనం ఇంటికి అన్నటువంటి పదాన్ని మన వాళ్ళు
ఉపయోగించేవాళ్ళు. ఇప్పుడు అలాంటివి ఏం లేవనుకోండి, ఒక టీవీ పెట్టేస్తాం, వాళ్ళకి కార్టూనో ఇంకా ఏ పోగోనో పెట్టేస్తాము, మనం అన్నం పెట్టినా అదే. లేకపోతే ఇప్పుడు ఇంకా మనకి టెక్నాలజీ పెరిగిపోతున్నట్టు కొద్దీ ఏమైపోతుందంటే అసలు సంబంధాలు కూడా తగ్గిపోతున్నాయండి. అమ్మ చక్కగా కూర్చొని పిల్లలకి చిన్న చిన్న కథలు చెబుతూ గోరుముద్దలు పెడుతూ ఉంటే ఆ ప్రేమ వేరు. అలా కాకుండా ఒక పోగోనో కార్టూనో పెట్టి, లేకపోతే అది కూడా కుదరలేదనుకోండి, ఒక స్మార్ట్ ఫోనో లేకపోతే ఒక ట్యాబో వాళ్ళ చేతికి ఇచ్చి మీరు గేమ్ ఆడుకుంటూ ఉండండి, నేను మీకు అన్నం నోట్లో కుక్కేస్తాను అని అనడం ఎంతవరకు సబబు? దానికి దీనికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని చూడండి. నిజానికి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని అభ్యాసం చేసి చూడండి. ఒకరోజు పిల్లలకి చక్కగా మీరే కూర్చొని, చిన్న పిల్లలైతే కూర్చొని గోరుముద్దలతో అన్నం పెట్టండి, వాళ్ళు ఎంత ప్రేమగా తింటారు. అంటే అలవాటు పడిన ప్రాణం కాబట్టి కార్టూన్ పెడితే కానీ తిననంటారేమో, కానీ మెల్లిమెల్లిగా అభ్యాసం చేస్తూ కొన్ని నీతి వాక్యాలు చెప్పితే తప్పకుండా పిల్లలకి కూడా ఆ గోరుముద్దలు పెడుతూ చెప్పేటటువంటి మంచి మాటలు వెంటనే మనసుకి ఎక్కుతాయి. కాబట్టి మనం చెప్పేటటువంటి మాటలు ఇప్పుడే పునాది. కాబట్టి వాడిని ఒక శ్రీరామచంద్రమూర్తిగా మార్చాలన్నా, ఒక శ్రీకృష్ణ పరమాత్మ యొక్క తత్వం గురించి తెలియచేయాలన్నా, ఒక రామకృష్ణ పరమహంస గురించి తెలియచేయాలన్నా, ఒక గాంధీ మహాత్ముడు ఒక తల్లి మాట కోసం దేశానికే జాతిపిత అయినటువంటి వైనాన్ని తెలియచేయాలన్నా అది ఒక తల్లికే సాధ్యం. ఎందుకు? తండ్రి ఉదయం ఎప్పుడో వెళ్ళిపోయి రాత్రి వస్తాడు. మగవాళ్ళకి ఏంటంటేనండి, అంటే ఇప్పుడు ఆడవాళ్ళు కూడా ఉద్యోగం చేస్తున్నారు కానీ కొన్ని మెలకువలు తెలియవు. పిల్లలకి ఎలా అన్నం పెట్టాలి, బుజ్జగించి పెట్టాలి అన్నటువంటి మెలకువలు త్వరగా తెలియవు. కాబట్టి ఆడవాళ్ళకి ఆ నైపుణ్యము సహజ సిద్ధంగానే ఉంటుంది. కాబట్టి తల్లి ఏం చేస్తుంది, అనేక కోణాలలో అనేక మంచి విషయాలను తీసుకొని పిల్లలకి గోరుముద్దలు పెట్టేటప్పుడు కనుక వాళ్ళని అలా కనుక తయారు చేస్తే ఒక అబ్దుల్ కలాం తయారవుతాడు, ఒక సచిన్ టెండూల్కర్ తయారవుతాడు. ఎందుకు? తల్లి చెప్పేటటువంటి ప్రతి మాట కూడా బిడ్డడు తప్పకుండా విని తీరుతాడు. తండ్రి బాధపడ్డా కూడా పెద్దగా బిడ్డడు పట్టించుకోడేమో, ఆయనకి ఎంత ఎప్పుడు అంతేలేమ్మా, ఎప్పుడు నన్ను మెచ్చుకున్నాడు కాబట్టి ఎప్పుడు తిరుగుతూనే ఉంటాడు అని తండ్రిని అంటాడేమో, మనసులో భక్తి భావము ప్రేమ ఉన్నప్పటికీ. కానీ తల్లి ఒక్కసారి ఏంట్రా నువ్వు ఇలా తయారవుతున్నావంటూ ఒక్కసారి కంటనీరు పెట్టిందనుకోండి, ఎవరో ధూర్తులు తప్పితే మిగతా వారు అమ్మో మా అమ్మ కంటినీరు పెట్టుకుంది అంటే నేను చెయ్యకూడని తప్పు చేస్తున్నానన్నమాట, తప్పకుండా నేను మారి తీరాలి అన్నటువంటి ఆలోచన వాళ్ళలో కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మన సనాతన ధర్మం నిలబడాలంటే ముందుగా పూనుకోవలసింది ఎవరు? తల్లులే పూనుకోవాలి. అందుకే ఆ మాట ఈ మాట కాదు, మనకి లలితా సహస్రనామాలలో మొదటి నామంగా శ్రీమాత అన్నటువంటి నామం పెట్టడానికి కారణం అమ్మే ఈ జాతిని ఉద్ధరించగలదు అన్నటువంటి సిద్ధాంతాన్ని తెలియచేయటానికి కూడా మనకి వసిన్యాది దేవతలే ముందు నామాన్ని శ్రీమాత అంటూ మొదలు పెట్టారు. కాబట్టి అసలు శ్రీమాత తత్వం గురించి ఎంతని చెప్పుకుంటామండి. మరి ఈ ఒక్క నామం గురించి మనం ఇన్ని వారాల పాటు చెప్పుకుంటే మిగతా 999 నామాలు. కాబట్టి శ్రీమాత అంటే ఏంటి? అమ్మ ఏ రకంగా అయితే మనల్ని రక్షిస్తుందో ఆ రకంగా మనల్ని ఆ జగజ్జన్ని రక్షిస్తుంది. నిజానికి మనము పక్కింటికి ఏదో అరువు తెచ్చుకోవడానికి వెళ్ళాము. అరువు తెచ్చుకోవడానికి వెళ్ళేసరికి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి చిన్న పిల్లవాడు ఏం చేస్తున్నాడు, వాడు అక్కడంతా కూడా మాలిన్యంలో ఆడుకుంటూ ఉన్నాడు, బురదలో ఆడుకుంటూ ఉన్నాడు. వెంటనే చూసి ఏం చేస్తాము, ఆ పిల్లవాడిని మనం ఎత్తుకుంటామా? ఎత్తుకోము. కానీ మన అవసరం ఉంది కాబట్టి ఏమంటాం, మీ పిల్లాడా చాలా ముద్దొస్తున్నాడే, చూడమ్మా బురదలో ఆడుతున్నాడు, వాడిని పక్కకి తీసి కడుగు, రేపు అసలే ఊళ్ళో బాగాలేదు అని వాళ్ళకు ఒక ఉచిత సలహా ఇచ్చి చక్కగా ఉన్నాడమ్మా అంటూ వెళ్ళిపోతాము. మరి తల్లి ఏం చేస్తుంది? అంతటి మాలిన్యంలో పొర్లాడుతున్నటువంటి పిల్లవాడిని కూడా ఎత్తుకుంటూ నా చిన్న నా కన్నా అంటూ ముద్దులు పెడుతూ వాడిని శుభ్రం చేసి ఉతికిన బట్టలేసి చక్కగా తయారు చేసి, ఎప్పుడు నా పనితోటే నేను సతమతమైపోతూ నిన్ను పట్టించుకోవట్లేదురా నాన్న, నువ్వు అందుకే అలా మాలిన్యంలోకి వెళ్ళిపోయావు, అలా మురికిలోకి వెళ్ళిపోయావు, ఇంకోసారి వెళ్ళకలే, నిన్ను నా కంటికి పాపలా కాపాడుకుంటాను అంటూ మళ్ళీ వాడిని గుండెలకి హత్తుకుంటుంది. మామూలుగా లౌకికంగా ఉన్నటువంటి తల్లే బిడ్డడు మాలిన్యంలో ఉంటే అలా లాక్కొచ్చింది. మరి ఆ జగజ్జనని కూడా ఏం చేస్తుంది,
మనము ఈ పాపాలనేటటువంటి పంకిరంలో, ఇలాంటి పాపాలనేటటువంటి మాలిన్యంలో మనం కూడా ఈదాడుతూ ఉన్నాము. ఆ జగజ్జనని ఏం చేస్తుంది, ఒక్కసారి ఆ తల్లి పాదాలు పట్టుకొని శ్రీమాత అని మనము మనస్ఫూర్తిగా, ఇక్కడ మనస్ఫూర్తిగా అన్నటువంటి పదాన్ని మనం తప్పకుండా ఉపయోగించాలి. మనసులో ఎటువంటి భావము లేకుండా మనం చేసేటటువంటి పూజ నిష్ప్రయోజనమే. పక్క వాళ్ళ కోసమో, మనకి డబ్బు ఉందనో, ఇంకా ఏ విధంగానో మనం పూజ చేస్తే అది నిష్ప్రయోజనమే, ఎటువంటి ఫలితాన్ని ఇవ్వదు. నువ్వు ఒక్క పువ్వు వేయి, పువ్వు లేకపోతే 2 అక్షింతలయ్యి, అసలు ఏమీ వేయకు, ఒక్కసారి కనులు మూసుకొని అమ్మా నేను నీ దాన్నను చాలు, ఆ తల్లి అనుగ్రహించి తీరుతుంది. మనస్ఫూర్తిగా కనుక మనము శ్రీమాత అని అనగలిగితే ఆ తల్లి ఈ పాప పంకిరంలో మనం పొర్లాడుతూ ఉంటే ఆ తల్లి శుద్ధి చేసి మనల్ని గుండెలకి హత్తుకొని తీరుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మనం ఆ శ్రీమాత అన్నటువంటి నామాన్ని పలికామనుకోండి, అసలు 2వ నామమైనటువంటి శ్రీ మహారాజ్ని అన్నటువంటి నామంలోకి మనం వెళ్ళగలుగుతామా? చాలే అమ్మా, ఈ జన్మకి నిన్ను శ్రీమాత అంటూ నిన్ను పిలవగలిగాను, శ్రీమాత అంటూ పిలిచి నేను ఈ మళ్ళీ జన్మలేనటువంటి సాయుధ్యాన్ని పొందుతున్నాను, ఇక మళ్ళీ వేరే నామాలేంటి ఏంటి అంటూ మనము అవ్యక్తమైనటువంటి ఆనందానికి లోనైపోతాము. కాబట్టి మళ్ళీ మనం మన కార్యక్రమంలో శ్రీ మహారాజ్ని గురించి తెలుసుకుందాము. మనం సామూహికంగా కాత్యాయని వ్రతాలు నిర్వహిస్తున్నామమ్మా. ఈ కాత్యాయని వ్రతాలు చేసుకున్నంత మాత్రాన ఎవరెవరికైతే వివాహాలు ఆలస్యం అవుతున్నాయో అలాంటి వారందరికీ కూడా త్వరగా వివాహ యోగ్యత అనేది వస్తుంది. ఆసక్తి ఉన్నటువంటి వారు సంప్రదించాల్సినటువంటి టెలిఫోన్ నెంబర్ 8125512611 సంప్రదించగలరు. అలాగే సామూహికంగా లక్షవర్తి నోముని ఫిబ్రవరి 10, 11 తేదీల్లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి అన్నవరంలో నిర్వహిస్తున్నాము. ఈ లక్షవర్తి నోము ప్రతి స్త్రీ కూడా ఆచరించాల్సినటువంటి నోము. రజోదోషం పోగొట్టుకోవటానికి చేసుకునేటటువంటి నోమే అయినప్పటికీ కూడా స్త్రీలు దైనందిక జీవితంలో చేసేటటువంటి అనేక తప్పులకి ఇది ప్రాయశ్చిత్తంగా చెప్పుకోవచ్చు. ఆసక్తి ఉన్నటువంటి వారు సంప్రదించాల్సినటువంటి టెలిఫోన్ నెంబర్ 8125512611 సంప్రదించగలరు. ఇంకా దీనికి సంబంధించినటువంటి విషయాలని మళ్ళీ మన కార్యక్రమంలో తెలుసుకుందామమ్మా. స్వస్తి.